చెరువులో నీరు అడుగంటడంతో వేలాది చేపలు మృత్యువాత. సుమారు 5-6 టన్నుల చేపలు మృతి. ఈ సంవత్సరం చెరువు పన్ను మినహాయించాలని కోరుతున్న నాయకులు ఫిషర్మ్యాన్ సొసైటీ. ఎమ్మెల్యే నెహ్రూను కలిసి పరిస్థితి వివరిస్తానన్న రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఇరిగేషన్కి సంబంధించి ముత్యాలమ్మ చెరువులో నీరు అడుగంటడంతో ఆదివారం వేలాది చేపలు మృత్యువాతకు గురయ్యాయి. విషయం తెలియగానే రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు చెరువు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుంచి ఈ చెరువులో ఇక్కడ ఉన్నటువంటి హరిజన సంఘాల ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పడి చేపలు పెంచుకుంటూ వారి జీవనోపాధి కొనసాగిస్తున్నారని, అయితే శనివారం రాత్రి వారంతా చేపలు పట్టుకోవడం జరిగిందని, సంవత్సరం నుంచి అనేక అప్పులు కడుతూ నీరు అడుగంటిపోవడం వల్ల సుమారు 5-6 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయని, దీంతో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, సంబంధిత అధికారులు స్పందించి ఈ సంవత్సరానికి కట్టే పన్నుల నుంచి మినహాయింపు కలిగించే విధంగా చూడాలని కోరారు. దీనిపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూని కలిసి వివరించడం జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన ఇరిగేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే నెహ్రూ ఈ చెరువును 5-6 అడుగుల లోతు పూడిక తీస్తే జీవనోపాధి ఎంతో మెరుగుపడుతుందని ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని అడబాల వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కాకపోతే ఇక్కడ చెరువు పాడుకున్నవాడు నాకు సంబంధం లేదు, నీరు ఎవరో వాళ్ళు కదంటే మేము అందరం డోర్ పూసుకుని కూర్చోవాలి కదటవా. వచ్చిందే కన్నా తప్పు మొదలే ఉన్నది. చాలా సేపు రామవరం గ్రామం అండి. ఈ రామవరం గ్రామంలో మరి ఇరిగేషన్ చెరువు సంబంధించి ముత్యాలమ్మ చెరువు అని చెప్పేసి ఒక చెరువు ఉండడం జరిగింది. ఈ చెరువులో మరి అనేక సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి హరిజన సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పడి మరి చెరువులోని చేపలు పెంచుకోవడం, మరి వాటి ద్వారానే వాళ్ళ జీవనోపాధి కొనసాగించడం జరుగుతుంది. అయితే నిన్న రాత్రి వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవడం జరిగింది. సంవత్సరం బట్టి అప్పులు చేసి అనేక డబ్బులు వెచ్చించి ఆ చేపలను పెంచుకుంటే ఈ రోజు 2 కేజీలు 3 కేజీలు ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఎండ తీవ్రత వల్ల నీరు అరిగట్టిపోవడం వల్ల ఆ చేపలన్నీ కూడా మరి 5-6 టన్నుల చేపలన్నీ కూడా మరి మృత్యువాత పడడం జరిగాయి. మేము వచ్చి చూసాం, పరిశీలించాం, కనీసం ఏ ఒక్క చేప కూడా దాంట్లో బతికుండడం జరగలేదు. మరి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులందరినీ కూడా ఒకటే కోరుకోవడం జరుగుతుంది.